2 రోజుల్లో మరొక 2 రోజుల్లో ఏదైతే ఉపాధి హామీ కూలీలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ పెట్టిన బకాయిలు విడుదల చేస్తామంటూ కీలక ప్రకటన అయితే జారీ చేయడం అయితే జరిగింది. సో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఉపాధి హామీ బకాయిల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా బకాయిలు అయితే రాబోతున్నట్టుగా తెలుస్తూ ఉందన్నమాట. సో ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నిధులు వేయడం ఆలస్యం కారణంగా ఉపాధి హామీ కూలీలకైతే డబ్బులు విడుదల చేయలేకపోయామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తూ ఉంది. రాష్ట్రంలో ఉన్న ఉపాధి హామీ కూలీలందరికీ కూడా సో వెంటనే సాధ్యమైనంత తొందరలో డబ్బులైతే విడుదల చేస్తామని చెప్పేసి ఈ విధంగా తెలియజేశారనమాట. 1-2 రోజుల్లోనే కూలీల ఖాతాలకు డబ్బులైతే జమ అవుతాయని చెప్పేసి వీరైతే తెలియజేస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఈ విధంగా ఎక్కడా కూడా పేదవారిని అయితే అన్యాయం అయితే చేయదని, సాధ్యమైనంత వరకు డబ్బులు వేయడానికే చూస్తున్నామని చెప్పేసి సో ప్రభుత్వం అయితే తెలియజేసిందనమాట. తొందరలోనే మనకి ఈ మనకి ఎవరైతే ఉపాధి హామీ కూలీలు ఉన్నారో వారందరికీ వారి ఖాతాలకు అయితే డబ్బులు జమ కాబోతున్నాయి. సో ఇది మనకు తాజా సమాచారం. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని